నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల చెంతకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఏపీకి జగన్ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమంలో కార్పొరేటర్ సూర్యనారాయణరావు వెల్లడి. శ్రీ గోవిందమాల భక్తుల బృందం ఆధ్వర్యంలో వైభవోపేతంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన భక్తజనం. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసి మరోమారు వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోస్టర్ల ఆవిష్కరణలో నగర మేయర్ సురేష్ బాబు స్పష్టీకరణ. సంక్షేమ పథకాల క్యాలెండర్ను రూపొందించి ప్రజల చెంతకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు తెలిపారు. కడప నగరం 25వ డివిజన్లో గల మీ సేవా సెంటర్లో ఏపీకి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. అనంతరం సూర్యనారాయణరావు మాట్లాడుతూ టీడీపీ హయాంలో పథకాలు అందాలంటే జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చేదని, నేడు ఆ పరిస్థితికి తావు లేకుండా నేరుగా ప్రజల వద్దకే పథకాలు చేరుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి చెందాలంటే, మనందరి కుటుంబాలు బాగుండాలంటే మళ్లీ జగన్ ప్రభుత్వం రావాలని ఆయన కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకు అందించడం జరుగుతోందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలలో ఇన్ని పథకాలు అమలు చేసిన చరిత్ర లేదన్నారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. జగనన్న రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మేలును ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైసీపీ నేతలు మల్లికార్జున, నాగేంద్ర, మోత్కూరు సుబ్బరాయుడు, బిహెచ్ ఎలియాస్, శివకేశవ, సింధు, సుబ్బన్న, సమర్నాథ్ రెడ్డితో పాటు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం మా 25వ డివిజన్లోని కోఆపరేటివ్ కాలనీలో జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా సహచర లీడర్లు మరియు తోటి కార్పొరేటర్లు, మా మండల కన్వీనర్ అందరికీ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి అని అంటే ప్రజలకు అవసరం. ప్రజలకు జగన్ అవసరం కాబట్టి ఆంధ్రప్రదేశ్ జగనే కావాలి. అమ్మఒడి ఇచ్చిన పిల్లవాడి చదువు నుంచి, గర్భంలో ఉండే శిశువు దగ్గర నుంచి జాగ్రత్తగా ప్రజలను కాపాడే ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉండారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి, ఏకకంఠంతో చెప్పచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రి ఎప్పటికీ జగనే కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. సచివాలయం 1లో జగనన్నే ఎందుకు కావాలి, ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అనే కార్యక్రమంలో మా ఈస్ట్ జోన్ పరిధిలో దాదాపు మేము ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ, మా ముఖ్యమంత్రి ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది, విజయవంతం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే మన ప్రభుత్వం మాట తప్పకుండా ఈ దాదాపు నవరత్నాలలో 9 పథకాలు పెడితే, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు 9 పథకాలతో ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు 33 పథకాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా కడపలో డెవలప్మెంట్స్ అయితేనేమి, ఇప్పటికే మొత్తం సర్కిల్స్ అన్ని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ డివిజన్కు సంబంధించి దాదాపు 8 కోట్లతో స్కూల్ నాడు నేడు కింద, అదేవిధంగా హాస్పిటల్స్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా మన 1వ సచివాలయం ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వస్తుంది, మాకు ఓటు వేయండి, మేము ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అదే మన కరోనా సమయంలో మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే, ఇది శ్రీలంక రాష్ట్రం అయిపోతుంది, మన రాష్ట్రంలో ఒక బ్రెడ్ కొనాలన్నా కూడా 20,000 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పాడు. ఆ రోజు అదే బడ్జెట్ పెట్టడం జరిగింది, ఈ రోజు అదే బడ్జెట్ పెట్టడం జరిగింది. కానీ శ్రీలంక ప్రభుత్వం అయిందా?
ప్రజలకు ఎన్ని పథకాలు వస్తున్నాయి, ఎంత సంతోషంగా ఉన్నారు ప్రజలు. కాబట్టి రాబోయే రోజుల్లో 2024 ఎలక్షన్లో మన ఎమ్మెల్యే అమ్జద్ బాషా గారిని మళ్ళీ మనము ఎమ్మెల్యే చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సూర్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కడప నగర సమస్యలను పరిష్కరించడంతో పాటు నగరాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషాపై టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి నిరాధార ఆరోపణలు ఖండిస్తున్నామని వైసీపీ కార్పొరేటర్లు, నేతలు తెలిపారు. కడప నగరంలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీడీపీ హయాంలో కడప నగరం పట్ల తీవ్ర వివక్ష కొనసాగిన విషయం నగరవాసులు మర్చిపోలేదన్నారు. ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో కడపలో వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతుంటే విమర్శించడం దారుణమన్నారు. నగరంలో ఎక్కడెక్కడ ఏ నిధులతో పనులు జరుగుతున్నాయో పూర్తి స్థాయిలో లెక్కలున్నాయని, ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసిన విషయాన్ని తెలుసుకోవాలన్నారు. తమ నాయకుడు శ్రీనివాసులరెడ్డిలాగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం కాదన్నారు. శ్రీనివాసులరెడ్డి మాట్లాడేటప్పుడు తొలుత తన గత చరిత్ర ఏమిటో తెలుసుకోవాలన్నారు. నగరాభివృద్ధి, ప్రజలకు మేలు చేసేవారి పట్ల విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు చెప్పారు. ఇప్పటికైనా శ్రీనివాసులు వాస్తవాలు తెలుసుకోవాలని, నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు సూర్యనారాయణరావు, అజంతుల్లా, షఫీ, త్యాగరాజు, రఫీ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బంగారు నాగయ్య యాదవ్, నాయకులు జయచంద్రారెడ్డి, వినోద్ కుమార్, మునిశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లు కడపలో 12 అర్బన్ హెల్త్ సెంటర్లు తేడం జరిగింది. ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్ ₹1,00,00,000 అయింది. 1,10,00,000 ఖర్చు పెట్టింది. నీకు తెలియదా? ఏంది అభివృద్ధి గురించి నీకేమన్నా అర్థమవుతుందా లేదా? చూసినావా లేదా? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు? ఆ విధంగా మాట్లాడడం అనేది మానుకో. మేము చెప్పినాము, నీకు వదిలినాం పత్రిక, శ్వేతపత్రం వదిలినాం, రా 7 రోడ్స్ కాడికి మేము చూపిస్తామనే మా మినిస్టర్తో ఏం పనయ్యా? ఎవరికైనా చెప్పే హక్కు ఉంది. ఆయన ఎందుకు నువ్వు అడిగేది? ఆయన అడిగే లోపల మనం కూడా ఒక్కసారి శాసనసభ్యుగానో లేకపోతే కౌన్సిలర్గానో లేకపోతే ఎంపీగానో నువ్వు ఏది పోటీ చేసినావు అది గెలిచి మాట్లాడు. ఏది గెలిచకుండా మా మినిస్టర్ గారిని, డిప్యూటీ సీఎంను మాట్లాడమేంది? మేము మాట్లాడుతున్నాం కదా ఆయన తరపున. ఎవరు మాట్లాడితే ఏముంది? అభివృద్ధి గురించి చూపించే వాళ్ళు ఎవరైనా కడప నియోజకవర్గంలో సంబంధం ఉన్నోళ్ళే. నీ వెనకమ్మడి ఎవరైనా చుట్టుపక్కల తిరిగే వాళ్ళన్నా తిరిగినారా? నువ్వు ఈరోజు ఉండవు. ఎందుకు? నీ టికెట్ నీకు కన్ఫర్మ్ లేదు, నీకు ఆపోజిట్గా నీ వాళ్ళే తిరుగుతున్నారు. నువ్వు ఎందుకు తిరుగుతున్నావో నీకు అర్థం కావడం లేదు. తర్వాత నువ్వు ఫ్లాట్ల గురించి మాట్లాడినావు, మా డిప్యూటీ సీఎం గురించి. రోడ్లు, సొంత రోడ్లు వేసుకున్నాడు, వాళ్ళ వెంచర్లకు అంటున్నావు. ఏమయ్యా నువ్వు ఎంత చదువు తిన్నావు? నువ్వు సివిల్ ఇంజనీరు. ఒక సివిల్ ఇంజనీరు ప్రైవేటు ఫ్లాట్లకు గవర్నమెంట్ లెక్కతో నిధులతో ఎవరన్నా రోడ్లు వేసుకుంటారా? నువ్వు కార్పొరేషన్ ఉంది, కమిషనర్ గారు ఉన్నారు, పోయి అడగండి. ఆ డబ్బును మేమేమన్నా మళ్లించినామంటే అవుతుందా? ఆ వ్యవస్థను ఇబ్బందుల్లో ఉంటే మొత్తం ఇది 18 అడుగులు 16 అడుగులు పెట్టి వెంచర్లు వేస్తున్నారని మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము మా సురేష్ అన్న, మా మినిస్టర్ గారు ఆపి ఖచ్చితంగా 40 అడుగుల రోడ్డు 30 అడుగుల రోడ్డు ఉండాలని చేసిన వ్యక్తులు మా వాళ్ళు. రిజిస్ట్రేషన్లు ఆపింది దేనికోసము? కడప అభివృద్ధి తరతరాలకు పిల్లలకు బాగుండాలా, వాళ్ళ ఇళ్ళకి కార్లు పోవాలా, అన్ని చేసింది మా వాళ్ళు కాదా? ఇది నువ్వు చూడలేదా? తెలుగుదేశం పార్టీ కడపలో ఉందా? ఏ రోజున్నా 10 మంది ప్రజలకు మీరు న్యాయం చేసినారా? మా మినిస్టర్ గారు స్వచ్ఛందంగా కరోనా వచ్చినా కూడా ప్రతి ఇంటికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో చూసి హాస్పిటల్లో పంపించి డాక్టర్లతో మాట్లాడి సిలిండర్లు ఇప్పించి అన్నం పెట్టిన దాతగా ఉన్నాడు. ఆయన గురించి నువ్వు మాట్లాడడం ఏంది? ఇది సభ్యతగా లేదు. శ్రీనివాసులరెడ్డి అన్న గారు, ఇప్పటికైనా ఒక అన్నగా చెప్తున్నాము, ఏ పార్టీలకున్న సంబంధం లేదు, గౌరవంగా మాట్లాడి అందరం ఒక కలిసిమెలిసిగా ఉండాలి. కానీ విద్వాంసాలకు విభేదాలకు పోవద్దును. గౌరవంగా మాట్లాడు. ఏదన్నా ఉంటే మేము మాట్లాడతాం. అది నేర్చుకో శ్రీనివాసులరెడ్డి గారు. మా అమ్జద్ బాషా గారికి మీరు చెప్తున్నారు అని ఏదో విధంగా మాట్లాడుతున్నారని. సభ్య సమాజం అందరూ మెచ్చుకునే విధంగా వాళ్ళ కుటుంబం గురించి కానీ అతని గురించి కానీ కడప నగరంలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద అడిగినా తెలుస్తుంది వాళ్ళ కుటుంబం ఎటువంటిది అని. మరి అంతేకాకుండా మీరు మాట్లాడుతున్న తీరు, మా అక్కగారు అయినటువంటి మాధవక్క గారు మాట్లాడుతున్న తీరు కడప ప్రజలు కూడా చూస్తున్నారు. ఎంతటి అహంకారంతో మీరు మాట్లాడుతున్నారు. అమ్జద్ బాషా గారు ఎంత సౌమ్యంగా, ఎంత ప్రేమగా అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, పెద్దాయన అని మాట్లాడేటువంటి వ్యక్తి మా అమ్జద్ బాషా గారు అని గర్వంగా చెప్తున్నాం.
మరి మీరు చెప్పారు వక్ఫ్ బోర్డు స్థలాలకు ఎన్ఓసీలు ఇచ్చారని, నిరూపించండి. మేము ఆ దగ్గర ఆధారాలు ఉన్నాయని నిన్న చెప్పారు, మొన్న చెప్పారు, ఈరోజు కూడా చెప్పారు. మళ్ళీ నిరూపించండి. ఎందుకు నిరూపించలేకపోతున్నారు? అందుకంటే మీ దగ్గర ఆధారాలు లేవు, మీరు చెప్తున్నది తప్పుడు విషయము అని. మరి అలాగే మినిస్టర్ కాలనీ అంటారు. మినిస్టర్ కాలనీలోనే కాదు, ఈ కడప నగరంలో 150 మంది లేఅవుట్లు వేయడం జరిగింది. ఆ లేఅవుట్లలో సదుపాయాలు సక్రమంగా ఉంటేనే, పెద్ద రోడ్లు ఉంటేనే, పెద్ద డ్రైనేజ్ ఉంటేనే, కాలువ సదుపాయాలు ఉంటేనే మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి ఆ రోజులలో ఆపి ఈరోజు చేస్తున్నారు. అక్కడ వాళ్ళందరూ వాళ్ళు లేఅవుట్లు వేసుకున్న వాళ్ళు తప్పకుండా ఈ విధంగా 30 నుంచి 60 అడుగుల రోడ్డు ఉండాలి, కాలువలు ఉండాలి, నీటి సదుపాయాలు ఉండాలి, ఆ తర్వాత పర్మిషన్ ఇస్తామన్నారు. మీరు పదే పదే అభివృద్ధి నాకు ఓటు మీకు వేయరు, మీరు గెలవలే, ప్రజాప్రతినిధి మీరు కాలేరు. మరి మీరు అభివృద్ధి చేస్తున్నటువంటి అమ్జద్ బాషా గారి గురించి మాట్లాడతారు. మరి అంతేకాకుండా నేను సమాధానం అవసరం లేదు, అమ్జద్ బాషా గారి అవసరం ఉందంటే మీరు ప్రజానాయకుడు కాదు. ఎందుకంటే ప్రజలకు సమాధానం మీరు ఉన్నప్పుడు ఏమి చేశారని ఆయన అడిగారు, దానికి సమాధానం మీరు చెప్పాలా. తెలుగుదేశం పార్టీగా ఉన్నప్పుడు ఇన్ఛార్జ్గా ఏం చేశారు? అదే అమ్జద్ బాషా గారు మీ సీఎం గారు చంద్రబాబు నాయుడుతో కలవడానికి పోతే హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారయ్యా? డెవలప్మెంట్కు ఆయన అడుగుతారనే, డెవలప్మెంట్ చేయమని మీకు అడ్డుపడుతారనే. మరి ఎట్లా? ఆయన హయాంలో మీరు ఏం చేయలేదు. మన డిప్యూటీ సీఎం గారు ఈ విధంగా 2150 కోట్లకు పైనే తీసుకొచ్చి ఈరోజు కడప నగరం అభివృద్ధి చెందుతున్నదే కేవలం అమ్జద్ బాషా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగిందని తెలుస్తోంది. నిజంగా అమ్జద్ బాషా గారు ఆయన సింహం లాంటి వారు. ఒక కథ ఉంది, సింహానికి ఎలక్కు ఉన్న తేడా. నిజంగా మీరు సింహం జూలు పట్టుకొని ఆడుకుంటున్నారు. మీ స్థాయి అది అని గుర్తించాలి. ఈరోజు మా అమ్జద్ బాషాని నువ్వు విమర్శించే స్థాయి కాదన్నగారు. తెలుసుకోండి, సభ్యత మా అమ్జద్ బాషా గారికి మీరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఆయన చిన్న స్థాయి నుంచి కార్యకర్తలైన మమ్మల్ని ఏ స్థాయికి తీసుకొని వచ్చాడో ఆయన సంస్కారాన్ని తెలియజేస్తుంది. ఈరోజు ఓటు కోసం నాటకాలు ఆడొద్దండి దయచేసి. కనీసం మీరు ఈ ప్రాంతం కాదు, ఈ ప్రదేశం కాదు, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలు మనల్ని పొందాలంటే ఇప్పుడు పుట్టుకొచ్చిన ప్రేమ కనపరిచి ఓట్లు మోసం చేసి తస్కరించాలంటే ప్రజలు అమాయకులు కాదు. ప్రజలు బాగా జగన్మోహన్ రెడ్డి మనసులను గెలిచిన ప్రజలు, మనస్తత్వాలను గెలిచిన వారు పూర్తిగా వైఎస్ఆర్సీపీ మనోభావాలకు, వైఎస్ఆర్సీపీ ఒక అభివృద్ధికి లోనై వైఎస్ఆర్సీపీ ప్రజల కోసం ఏం చేసిందో వాళ్ళు కల్లారా చూసి గుర్తించిన వ్యక్తులు కనుక మీ మోసాలు, మీ టక్కర్లు చూసి ఓట్లు వేసే పరిస్థితులు లేదు. నీతిగా ప్రజల కోసం పనిచేసే ఒక సమర్థవంత నాయకుడిగా ముందుకు కొనసాగాలని ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మీరు బాగా గుర్తు చేసినారన్న. మీతో పాటి మీ శిష్య బృందం ఎక్కడ చూసినా కబ్జాలు, రాద్ధాంతాలు చేసి లేనిపోని చేసి ఈరోజు మీ వెంట ఉన్నారు. మా డిప్యూటీ సీఎంకు మీరు చెప్తున్నారు అరాచకాలు చేస్తున్నారని చెప్పేసి. మీతో పాటి ఎట్లా మా అమ్జద్ అన్న సౌమ్యుడు అనే దానికి ఒక్క కారు మాత్రమే తిరుగుతుంది, లేదంటే పోలీస్ ప్రొటెక్షన్ ఉండాలి. కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం 2-3 కార్లు మాత్రం తిరుగుతున్నాయి. ఈరోజు మీ ఫేస్బుక్లోనే చూసుకోండి, 6-7 కార్లు ఎందుకున్నా మీకు ఏ విధంగా వచ్చినాయి? ఎందుకు మీరు తిరగాల్సి వస్తుంది చెప్పండి. అవసరమా? ఒక నియోజకవర్గానికే మీరు ఇన్ఛార్జ్, కానీ ఏమి స్టేటుకి ఇన్ఛార్జ్ కాదు కదా ఏవి. అదేవిధంగా ఈరోజు చెప్పినారు మినిస్టర్ కార్యాలయంలో మేమంతా కబ్జా చేసినామని చెప్పేసి. అంటే అబద్ధాలు చెప్పడం మీకు పరిపాటి అయిపోయింది. ఎందుకంటే మీ లీడర్ కూడా చంద్రబాబు నాయుడు ఎట్లా అబద్ధం చెప్తా ఉన్నారో మీరు కూడా అదే బాటలో వచ్చినారు. ప్రతి డివిజన్కు ఈ దినం 40 కోట్ల వరకు, సుమారు 40 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేపించి వాళ్ళకు సంక్షేమ పథకాలు ఇచ్చి ఇన్ని చేసినారు. మరి అది మీకు తెలియదా? మీరు ముందు మీ పక్కన ఉండే వాళ్ళను ఈ విధంగా సజెషన్ ఇచ్చి, ఈ విధంగా గైడెన్స్ ఇచ్చే వాళ్ళని మార్చుకోండి, బాగుంటారు. శ్రీ గోవిందమాల భక్తుల బృందం ప్రతినిధులు నగర డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. కడప నగరం మహావీర్ సర్కిల్లో నాగులకట్ట వద్ద శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు.
అందంగా అలంకరించిన వేదికపై అభయముద్రలో శ్రీ పద్మావతి సమేత శ్రీనివాసుల స్వామి అమ్మవార్ల కళ్యాణ ఘట్టాన్ని చూసేందుకు గోవిందమాల దీక్షదారులైన భక్తులు కుటుంబ సభ్యుల సమేతంగా తరలివచ్చారు. కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాత సేవ, అనంతరం తోమాల సేవ, అర్చనలు నిర్వహించారు. అనంతరం కళ్యాణోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వేద పండితులు విజయ్ భట్టర్ ఆధ్వర్యంలో అర్చకులు కళ్యాణ క్రతువులను నిర్వహించారు. కళ్యాణోత్సవం కొనసాగినంతసేపు భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ తన్మయత్వం పొందారు. హాజరైన భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి బృందం కళ్యాణం అనంతరం పాదయాత్రగా తిరుమలకు బయలుదేరింది. వీరికి పలువురు నగర ప్రముఖులు, భక్తులు తమ సంఘీభావం ప్రకటించి కొంత దూరం పాదయాత్రలో కలిసి ముందుకు సాగారు. తాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఈ ప్రాంతవాసి. ఈ ఉమ్మడి జిల్లాలో తాళ్ళపాక గ్రామంలో ఆయన 500 సంవత్సరాల క్రితం జన్మించడం జరిగింది. ఆ రోజు ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిపై దాదాపు 10,000 సంకీర్తనలు గానం చేసి ఆయన వెంకటేశ్వర స్వామి మహిమలను విశ్వవ్యాప్తిగా చాటి చెప్పిన గొప్ప మహనీయుడు. ఆయన ఆ రోజుల్లో చరిత్ర చెప్పేది. ఆయన ఆ రోజుల్లో అటవీ మార్గాన్ని అన్నమయ్య మార్గం ద్వారా ఒక అటవీ మార్గంలో నడిచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడని చెప్పడం జరిగేది. నిజంగా ఆయన ఆదర్శంగా తీసుకొని దాదాపు ఇది 21వ సంవత్సర పాదయాత్ర. ఎందుకంటే ఆ అన్నమయ్య మార్గాన్ని కూడా దాన్ని బాగా అభివృద్ధి చేయాలని పదే కోరడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఎప్పటికైనా కూడా ఆ మార్గం అభివృద్ధి చెందే పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కడప నుంచి కూడా నిత్య కావచ్చు, భాస్కర్ రెడ్డి వాళ్ళందరూ ఆధ్వర్యంలో దాదాపు వాళ్ళు 5-8 దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి కూడా మాతో కలిసి ఆయన పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రజానికానికి అంతా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలా. ఎందుకంటే పాదయాత్ర అటవీ మార్గం చేస్తే ఒక విశ్వాసం, ప్రజలకు ఒక నమ్మకం. ఎందుకంటే కనీసం 1 కిలోమీటర్ నడచాలంటే ఆటో ఒక మోటార్ బైక్ ఎక్కే పరిస్థితి రోజుల్లో. అలాంటిది 100 కిలోమీటర్ల పైన నడిచి భక్తులు పోతున్నారంటే వాళ్ళకు విశ్వాసం, ఒక నమ్మకం. ఎందుకంటే ఆ మార్గంలో నడిస్తే వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయి, బిడ్డలు బాగా చదువుకుంటారు, బాగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒక నమ్మకం, ఒక విశ్వాసం. కాబట్టి ఇంతమంది భక్తులు ఆ మార్గంలో నడుస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా నడిచే భక్తులకు కావచ్చు, అందరికి కూడా మేలు జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ వారి కుటుంబం మంచి ఆయుష్ ఆరోగ్యాలతో ప్రసాదించాలని కూడా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఎంతమంది గోవిందమాలతో వెళ్తారు? టీటీడీ వాళ్ళు ఎలాంటి ఏర్పాటు చేస్తారు వీళ్ళ కోసం? కానీ టీటీడీ వాళ్ళు ఏం బాగానే పాపం చేసిన, ఎంత కష్టతరమైనా దాదాపు వేలాది మంది భక్తులు పోతారు. కానీ టీటీడీ వాళ్ళు కూడా 10 సంవత్సరం కూడా బాగానే సహకరిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇట హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ కూడా బాగా ఎలాంటి దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా ఎన్నో తుఫాన్లు వెళ్ళాం, ఎన్నో విపత్కర పరిస్థితుల్లో వెళ్ళడం జరిగింది. కానీ ఎవరికి కూడా ఏ హాని జరగకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి రక్షించాలని పూర్తి విశ్వాసం, నమ్మకం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండల వారి దయతో ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అందరికీ కూడా మేలు చేసే శక్తిని ఇవ్వాలి. అలాగే ఏడుకొండ వారి దయ ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళందరికీ, కడప నగర వాసులందరికీ కూడా నిండుగా మెండుగా ఉండాలి. ఎందుకంటే మన తొలి గడప దేవుని గడప కాబట్టి అన్నీ మొన్ననే కూడా స్టేడియంలో కావచ్చు, నేక్నాం కళాక్షేత్రంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఆ ఏడుకొండల యొక్క లీల నలుమూలలో కూడా వ్యాపింపజేయడానికి ఆ దేవుడు మాకు ఇచ్చినటువంటి శక్తికి సర్వదా మేము ఆ దేవునికి రుణపడి ఇంకా కూడా కళ్యాణం నిండు నూరేళ్ళు కళ్యాణం జరగాలని చెప్పి ఆ యొక్క దేవుని యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ నమో వెంకటేశాయ పాదయాత్ర ఇప్పటి నుంచి ప్రారంభిస్తాము. ఎంతమంది వెళ్తున్నారు? ఎప్పుడు దర్శనం? దాదాపు 5 రోజులు పాదయాత్ర జరుగుతుంది. కడప నుంచి దాదాపు 100 మంది ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే రాజంపేట పెద్దలు శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ కూడా చాలామంది వేలాది మంది భక్తులు రావడం జరుగుతుంది. కడపలో కొత్తగా మనం అందరం కూడా ప్రారంభిస్తున్నాం కాబట్టి ఇప్పుడిప్పుడే అందరూ కూడా ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తూ ఉంటారు. మరి వారందరికీ కూడా అన్ని వసతులు ఏర్పాట్లు కూడా చేస్తాము. పేద విద్యార్థులు చదువుకునే విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు తెలిపారు. కడప నగరం మద్రాస్ రోడ్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బోరును కార్పొరేటర్ సూర్యనారాయణరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఆయా విద్యా సంస్థలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మార్చడం జరుగుతుందన్నారు. నాడు నేడు పథకం ద్వారా నూతన భవనాల ఏర్పాటుతో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. నగరపాలక ఉర్దూ బాలుర ఉన్నత పాఠశాలలో నెలకొన్న నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ర చొరవతో సమస్య పరిష్కారమైందన్నారు. పాఠశాలలో అవసరమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని, విద్యార్థులు కష్టపడి చదివి తమ తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత, మాజీ కార్పొరేటర్ శివకేశవ, ఇంకా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామీణ డాక్ సేవకుల సమస్యలను తక్షణమే పరిష్కరించి వారికి తగిన న్యాయం చేయాలని ఆల్ ఇండియా గ్రామీణ సేవక్స్ యూనియన్, నేషనల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్స్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. గ్రామీణ డాక్ సేవకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగరంలోని ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ గ్రామీణ డాక్ సేవకులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 12, 24, 36 సంవత్సరాలకు అదనపు సర్వీస్ ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలని కోరారు. 180 రోజుల వరకు సెలవులను నగదుగా మార్చుకునే సౌకర్యం కల్పించడంతో పాటు కుటుంబ సభ్యులతో సహా వైద్య సౌకర్యం కల్పించాలని అన్నారు. అదేవిధంగా రెగ్యులర్ సెలవులను వర్క్లోడ్తో సంబంధం లేకుండా అనుమతించాలని అన్నారు. వీటితో పాటు అనేక అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ అధ్యక్షుడు కృష్ణయ్య, యూనియన్ నాయకులు మహేష్ చంద్ర, రఘురామ్ రెడ్డి, రఫీ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క జీడీఎస్ నాయకుల పిలుపు మేరకు ఈ యొక్క స్ట్రైక్ మేము చేస్తున్నాము. 12/12/2023 నుంచి ఈ యొక్క నిరవధిక సమ్మెలో వెళ్తున్నాము. ఈ యొక్క సమ్మె యొక్క ముఖ్యమైన అంశాలు ఏమంటే, మాకు కేంద్ర ప్రభుత్వం కమలే చంద్ర కమిటీ అని ఒక కమిటీ వేసింది. ఈ యొక్క కమిటీ చాలా ఉన్నటువంటి విషయాలు కొన్ని మాత్రమే ఇచ్చినారు. మిగతా అన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఇవ్వలేదు. దానికి గాను మీ యొక్క నిరవధిక సమ్మె చేస్తున్నాము. అలాగే మేము 12, 24, 36 అనే యొక్క సీనియర్ జీడీఎస్ సీనియారిటీలో ఉన్నటువంటి వాళ్లకు ఇంక్రిమెంట్ ఇస్తామని కమలే చంద్ర కమిటీ వాళ్ళు మాకు హామీ కూడా ఇచ్చి ఉన్నారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఇంతవరకు కూడా అమలు చేయలేదు. ఇది అలాగే యొక్క 180 రోజులు లీవ్ ఎన్కాస్మెంట్ యొక్క దానిని కూడా ఇంతవరకు అమలు చేయలేదు. అలాగే మాకు 8 గంటల పని దినాన్ని కల్పించి దానికి తగిన జీతము మాకు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఇప్పుడున్న కాలంలో 15,000 జీతం ఇచ్చి మమ్మల్ని 8 గంటలు కాదు, రాత్రి 10, 12 వరకు కూడా డ్యూటీలు చేయించుకుంటున్నారు. ఇది ఈ విషయం చాలా ఇదిగా ఉంది, ఈ యొక్క దారుణంగా ఉంది. మరియు మాకు సరైన పని కలిపి సరైన జీతం మాకు ఇవ్వవలసిందిగా ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్కి మేము మా యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తున్నాము. మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మా యొక్క జీడీఎస్ల మీద అందరి మీద కూడా కనికరం చూపించి మా యొక్క హామీలన్నీ కూడా నెరవేర్చాలని తెలియజేస్తున్నాము. డిమాండ్లు ఏమంటే 2018లో కమిటీ వేసినప్పుడు కమలే చంద్ర కమిటీ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాంట్లో మా డిమాండ్స్ అన్నీ పైన ప్రభుత్వానికి ఇచ్చినారు. కానీ దాంట్లో మాకు కల్పించింది 1-2 కల్పించారు, అంతేగాని ముఖ్యమైన డిమాండ్స్ అనేది ఏది ఇవ్వలేదు. కావున మేము ఈ నిరవధిక సమ్మె అనేది 12/12/2023 నుంచి చేపట్టడం జరిగింది. ఈ డిమాండ్స్ అన్నీ ఇవ్వాలని మేము ఈ సమ్మె బాట పట్టడం జరిగింది. చిన్న ఉద్యోగస్తులుగా ఏ గుర్తింపు లేకుండా మేము పనిచేస్తున్నాము. ఇటు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా లేము, ఇటు కాంట్రాక్ట్గా లేము, ఇటు అవుట్ సోర్సింగ్గా లేము. ఏ దాని కింద కూడా మేము లేము. కానీ మాకు చాలని జీతంతో 15,000, 12,000 జీతాలతో మేము దీంట్లో పనిచేస్తున్నాము. మా కుటుంబాన్ని పోషించుకోలేకుండా మీ జీతంతో. కావున తొందరగా మా డిమాండ్స్లన్నీ పరిష్కరించి మాకు తొందరగా ఈ డిమాండ్స్లను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసి 2024లో మరోమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కడప నగర మేయర్ సురేష్ బాబు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని గెలిపించి మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన దృఢ సంకల్పంతో ప్రజల సంక్షేమ పథకాలను వివరించేందుకు వైసీపీ నేతలు చైతన్య, వల్లెకొండ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో 10 మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను మేయర్ సురేష్ బాబు ఆవిష్కరించారు. అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార నిమిత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అభిమానంతోనూ ప్రజలకు వివరించాలన్న ధ్యేయంతో టీంను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో 99% పైగా నెరవేర్చిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. సంక్షేమ పాలనలో సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో బృందంలోని సభ్యులు షఫీవుల్లా, షబ్బీర్, నిశాంత్, మెరీన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. సిపి అనుబంధ సంఘాలైనటువంటి కార్యకర్తలు ముఖ్యంగా సంపత్ అండ్ చైతన్య ఏఐఎంఎస్ అనేది లక్ష్యం. ఈ ముఖ్యమంత్రి 2024లో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలి, వై నీడ్స్ జగన్ అనే నినాదంతో ఇంటింటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి జగన్ ఎందుకు సీఎం కావాలని వివరంగా తెలియపరిచి సంక్షేమ పథకాలు ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెలకి పూర్తిగా రుణమాఫీ చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ గారు. వై నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో అనే ఒక పదంతో లక్ష్యంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా నగరంలో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ ముఖ్యమంత్రి చేసుకున్న దాంట్లో కృషి చేయాలని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా 2024లో ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అనే దృఢ సంకల్పంతో పల్లెకొండ సంపత్ కుమార్ అని నేను మరియు చైతల్య మా ఇద్దరి ఆధ్వర్యంలో ఎయిమ్ అగైన్ 2024 వి మేక్ జగన్ యాజ్ సీఎం అనే పోస్టర్స్ని ఈరోజు విడుదల చేస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమం, అభివృద్ధి పథకాలు అనేటివి అందజేశారు. మా ఎయిమ్ ద్వారా ప్రతి కుటుంబంలో ఎవరైతే సంక్షేమ పథకాలు పొందారో మరియు అభివృద్ధి కార్యక్రమాలు పొందుకున్నారో వాళ్ళందరినీ కలిసి జగనన్న చేసిన మేలులను వారికి వివరించబోతున్నాము. మా ఎయిమ్ ద్వారా మొట్టమొదట మన కడప నగరంలో 10 మంది సోషల్ మీడియా వాలంటీర్లు మేమే వాలంటీర్గా ఏర్పాటు చేసుకొని మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నటకు ప్రతి ఇంటికి కూడా తిరిగి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ఎయిమ్ ద్వారా వాళ్ళకి వివరించబోతున్నాము. దీని ద్వారా మరలా 2024లో ఆంధ్ర రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నటలో మా ఎయిమ్ పాత్ర ఈసారి పుష్కలంగా ఉంటుంది. మొట్టమొదటగా మన కడప నగరంలో 10 మందితో ఇది ప్రారంభించాము. మిగిలిన అన్ని నియోజకవర్గాలతో కూడా మా అధినాయకుల అనుమతి తీసుకొని దీన్ని ఏర్పాటు చేయాలనే దృఢ సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఓటమి భయంతో ఇష్టానుసారంగా మాట్లాడుతూ తాను చేసిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేయడాన్ని ఖండిస్తున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంజద్ బాషాతో పాటు తాను కడప నగరంలోని నిర్మల కాన్వెంట్లో చదువుకున్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలన్నారు. తనకు తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు సభ్యత, సంస్కారం నేర్పారని అందుకు అనుగుణంగా తాను నడుచుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఆయన తన పట్ల చేసిన ఆరోపణలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. కడప నగరానికి 2150 కోట్లు తెచ్చానని చెబుతున్న అంజద్ బాషా అందుకు సంబంధించి జీవోలు, చేపట్టిన కార్యక్రమాలు, నిధులు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారో గణాంకాలతో సహా తెలియచేయాలని తాను కోరినట్లు చెప్పారు. నగర పరిధిలోని మినిస్టర్ కాలనీ, చలమారెడ్డిపల్లె 47వ డివిజన్లో రైలు పట్టాల వద్ద లేఅవుట్ వేసే క్రమంలో ప్రభుత్వ భూమిని కలుపుకున్న విషయం, సీసీ రోడ్డు వేసిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. అలాగే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎన్ఓసీ ఇచ్చి అమ్ముకున్న విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఆయా అంశాలపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. తనకు పదవులు లేకపోయినా ప్రజల కోసం పోరాడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఆ ఆవేశం, ఆ ఆందోళనలో మరి సభ్యత, సంస్కారంతో కూడిన భాష వచ్చిందో లేదో ప్రజలు నిర్ణయించాలా. నేను అంజద్ బాషా గారు ఒకటే స్కూల్లో చదువుకున్నాం, నిర్మలా కాన్వెంట్లో. నాకు 2 సంవత్సరాలు స్కూల్లో కూడా జూనియర్ ఆయన. నిర్మలా కాన్వెంట్లో నాకు తెలిసినంతవరకు నాకు మంచి సభ్యత, సంస్కారం టీచర్లు నేర్పించినారు, మా తల్లిదండ్రులు కూడా నేర్పించినారు. మరి ఆయనేమో ఎంతో ఆందోళనతో కూడుకొని నన్ను, మా అబ్బలు వాళ్ళను కూడా ఎన్నో రకాలుగా మాట్లాడలేని, వాడుకలేని పదజాలనంతా ఉపయోగించినాడు. సంతోషం. ఆ సభ్యత ఉందో లేదో ఆయనకు, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆయన ఏం మాట్లాడినా, ఎన్ని తిట్టు తిట్టినా వాళ్ళందరి అవన్నీ కూడా నాకు దీవెనలే అవుతాయి తప్ప మరొకటి కాదు. నేను ఈ సందర్భంగా ఆయనకు 2
విషయాల గురించి అడిగిన. ఒకటి, 2150 కోట్ల రూపాయలు తెచ్చినానని మీరే చెప్పినావు. ఆ 2150 కోట్ల మీద ఏమేమి తెచ్చినావు, ఎక్కడ జీవోలు ఉన్నాయి, ఆ జీవోల ప్రకారం ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేశావు, ఆ జీవోల్లో ఉన్న నిధులు, శాంక్షన్ అయిన నిధులు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టినావు, గణాంకాలతో సహా ఒక పేపర్లో కానీ, ఒక పాంప్లెట్ రూపంలో కానీ, జీవోలతో సహా, లేదు వాట్సాప్లో కానీ నువ్వు చెప్పినట్టు నిజమైతే రిలీజ్ చేస్తే అందరం సంతోషపడతాం. మరి ఈరోజు మినిస్టర్ కాలనీ అని చెప్పి ఒక లేఅవుట్ చేసుకున్నావు, చలమారెడ్డిపల్లిలో ఒక లేఅవుట్ చేసినావు, 47వ డివిజన్లో రైలు పట్టాల దగ్గర ఒక లేఅవుట్కు సంబంధించి చేశావు. ఈ లేఅవుట్లన్నింటిలో కూడా ప్రభుత్వ భూమిని నువ్వు కలుపుకున్నావా లేదా, ఇది చెప్పు. ప్రభుత్వ భూమిని కలుపుకొని లేఅవుట్లు వేసి అమ్ముకున్న మాట వాస్తవమా కాదా? ఆ లేఅవుట్లలో ప్రభుత్వ నిధులతో, అంటే అప్రూవ్ కాని లేఅవుట్లో, అనధికార లేఅవుట్లలో నువ్వు సీసీ రోడ్లు ఇవన్నీ ప్రభుత్వ నిధులతో వేసుకున్నావా లేదా, నీ స్వార్థానికి ఉపయోగించుకున్నావా లేదా? అట్లాగే నువ్వు మైనారిటీ మంత్రిగా ఉన్నావు, వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎన్ఓసీలు ఇచ్చి అమ్మేసుకున్న మాట వాస్తవమా కాదా? ఇవన్నిటి మీద ఆధారాలతో సహా నేను చర్చకు వచ్చేదానికి, చర్చ పెట్టేదానికి సిద్ధంగా ఉండా. 10 సంవత్సరాలుగా ఎన్నికల్లో ఓడిపోయినా కూడా, ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు కూడా మేము ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం, ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం, రాజకీయంగా సమాజ సేవ చేస్తూ ఉన్నాం. నాకు ఏ పదవి రాకపోయినా. కానీ తమరు మాత్రం రేపు ఓడిపోతే కడప జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటారా, విదేశాలకు వెళ్ళిపోతారా? ఒకసారి మీరే ఆలోచించుకోండి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పాటు మిగ్జామ్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం సత్వరమే ఆదుకునే చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలపై అఖిలపక్ష నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ, రాష్ట్రంలో ఈశాన్య నైరుతి రుతుపవనాలు దరి చేరక తగినంత వర్షపాతం నమోదు కాలేదన్నారు. వర్షాలు వస్తాయన్న నమ్మకంతో రైతులు దుక్కి దున్ని ఎరువులు, విత్తనాలు విత్తితే మొలకెత్తకుండానే బుగ్గిపాలయ్యాయన్నారు. అరకొరగా వేసిన పంటలు కూడా తెగుళ్లు, వర్షాభావంతో పూర్తిగా ఎండిపోగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 103 కరువు మండలాల జాబితాలో జిల్లాలోని ఒక్క మండలాన్ని కూడా చేర్చకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు దాటినా ప్రాజెక్టులు పూర్తి చేయకపోగా రైతాంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. మరోవైపు మిగ్జామ్ తుఫాను రైతులను కోలుకోలు దెబ్బతీసిందని అన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి కరువు తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగం వివరాలు సేకరించి ప్రస్తుత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నష్టపరిహారాన్ని, పంటల బీమా పరిహారాన్ని చెల్లించాలని, ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఉచితంగా పంపిణీ చేయాలని అన్నారు. కరువు తుఫాన్పై స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు సుంకర శ్రీనివాస్, సత్తార్, రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్, రబీ రైతు సీజన్లలో తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల సాధారణ సాగు విస్తీర్ణానికి కూడా నోచుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొన్నది. 448 మండలాలలో కరువు విలయతాండవం చేస్తూ ఉంది అని, దీన్ని మరవకముందే మించౌక్ తుఫాను వచ్చి మళ్ళీ తిరిగి అరాకొరగా వేసినటువంటి పంటలను కూడా ఇవాళ పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో రైతాంగం విలవిల్లాడుతూ ఉంటే నీరో చక్రవర్తి పిడేలు వాంచుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇవాళ మాటలు చూస్తే కోటలు దాటుతూ ఉన్నాయి తప్ప ఆచరణ చూస్తే గడప దాటనటువంటి దౌర్భాగ్య స్థితి, ఇంకా మీనా వేషాలు లెక్క పెట్టేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట ఆందోళన కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో తక్షణం కరువు వల్ల, తుఫాను వల్ల నష్టపోయినటువంటి పంటల వివరాలను తక్షణం నమోదు చేసి ఇవాళ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎంతైతే నష్టం జరిగిందో
ఆ నష్టం ప్రకారం ప్రస్తుత పెట్టుబడుల ప్రకారం నష్టపరిహారం, పంటల బీమా, పెట్టుబడి రాయితీ పరిహారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో స్వల్పకాలికాలైనటువంటి పెసర, లేకపోతే అలసంద, లేకపోతే ఉలవ లాంటి స్వల్పకాలిక పంటలకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉచితంగా పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ యంత్రాలపై ఇచ్చేటటువంటి సూక్ష్మనీటి సేద్య పరికరాలపై ఇచ్చే రాయితీ మొత్తాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. పశువులను ఆదుకోవడానికి, కాపాడుకోవడానికి పశుగ్రాస విత్తనాలు, పశుగ్రాసాన్ని ఉచితంగా పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి కావలసినటువంటి నిధుల కేటాయింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తుఫాను వల్ల దెబ్బతిన్నటువంటి రోడ్లను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సొంత జిల్లా కడప జిల్లాలో కరువు విలయతాండం చేస్తూ ఉంటే 4 దశాబ్దాలుగా రాజకీయ జీవితాన్ని ఇస్తూ ఉన్నటువంటి కడప జిల్లా రైతాంగానికి కరువు జిల్లాలో ఒక్కటంటే ఒక్క మండలం కూడా చోటు కల్పించకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగిందని కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు తెలిపారు. కడప నగరంలోని మున్సిపల్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి పలు క్రీడా పోటీలను నిర్వహించారు. తొలుత కార్పొరేటర్ సూర్యనారాయణరావు క్రికెట్ బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, షటిల్, బ్యాడ్మింటన్ విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. 15 ఏళ్లు నిండిన వారు ఎవరైనా క్రీడల్లో పాల్గొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. క్రీడాకారులు పోటీల్లో తమ ప్రతిభను చాటుకోవాలని ఆయన సూచించారు. అనంతరం సూర్యనారాయణరావు క్రీడాకారులను పరిచయం చేసుకుని లాంఛనంగా పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రీడల అభివృద్ధి అధికారి అమృత్ రాజ్తో పాటు పలువురు కోచ్లు, క్రీడా ప్రముఖులు, క్రీడాకారులు పాల్గొన్నారు. అంగన్వాడీల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకొని వైసీపీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టాలని వేంపల్లె టీడీపీ మండల కన్వీనర్ రామమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు టీడీపీ, ఎస్టీయూలతో పాటు వామపక్ష పార్టీలు సంఘీభావం తెలిపి అంగన్వాడీలతో కలిసి వారు మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. 3 రోజుల నుంచి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేస్తున్నా వారి సమస్యలపై చర్చలు జరపకపోవడం శోచనీయమన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వేసిన తాళాలను పగలగొట్టమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం దారుణమన్నారు. అంగన్వాడీలు కోరుతున్న న్యాయమైన కోరికలు తీర్చాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు 26,000 రూపాయల జీతం ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే పని భారం తగ్గించడంతో పాటు యాప్ల భారం తొలగించాలని కోరారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించే వరకు టీడీపీ అంగన్వాడీ కార్యకర్తలు చేసే కార్యక్రమాలకు సంఘీభావం తెలుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు సంగమేశ్వరరెడ్డి, నరసింహారెడ్డి, రాజశేఖర్, టీడీపీ నాయకులు నిమ్మకాయల మహమ్మద్ దర్బార్ తదితరులు పాల్గొన్నారు. వాడుకోవడం చాలా దారుణం. కాబట్టి ఇకనైనా ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి తను పాదయాత్రలో ఏమైతే వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు పరచాలా. లేకపోతే 3 నెలలు ఇంకా ఉండే కాలం. ఈ 3 నెలల్లో ఈ ఇంతకు మొత్తం టీచర్స్తో వ్యతిరేకం, పోలీసులు వ్యతిరేకం, అన్ని డిపార్ట్మెంట్తో వ్యతిరేకం పెట్టుకున్నాం. లాస్ట్కు రైతన్నలు, ఈరోజు అంగన్వాడీలు. మీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది. ఈ ప్రభుత్వం గాలి కొట్టుకొని పోతుంది. ఈ అంగన్వాడీ సెంటర్లో న్యాయమైన కోరికలను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 26,000 జీతం అనేది వాళ్ళు కోరేది అది పెద్ద వ్యతిరేకమైన కోరిక కాదు. ఎందుకంటే ఈరోజు ఒక బేల్దారి పనికి పోతే 1000 నుంచి 1,500 వరకు కూలి తెచ్చుకుంటున్నాడు. అంటే నెలకు 30 నుంచి 35,000 రూపాయలు వాళ్ళు సంపాదిస్తున్నారు. కాబట్టి అంగన్వాడీ టీచర్కి 11,000 రూపాయలతో ఏమవుతుంది? నీ దగ్గర పనిచేసే నువ్వు పెట్టుకున్నటువంటి సలహాదారులకు 3 లక్షల రూపాయలు మ్యాక్సిమం జీతాలు ఇస్తాడో అది ఎంతటి దుర్భరమైన, దరిద్రమైన నిర్ణయం అంటే నువ్వు ఈ అంగన్వాడీలో పెంచకుండా ఇలా చేయడం చాలా తప్పు. కాబట్టి ఈ పోయే కాలం దగ్గరుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో డాక్టరా మహిళే కలిపే పరిస్థితి వచ్చిందని చెప్పి విన్నవించుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల చెంతకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఏపీకి జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమంలో కార్పొరేటర్ సూర్యనారాయణరావు వెల్లడి.
శ్రీ గోవిందమాల భక్తుల బృందం ఆధ్వర్యంలో వైభవోపేతంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన భక్తజనం. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసి మరోమారు వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోస్టర్ల ఆవిష్కరణలో నగర మేయర్ సురేష్ బాబు స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.